మనం సుఖాన్ని అనుభవించిన దుఃఖాన్ని అనుభవించిన దానికి కారణం మనం పూర్వం చేసుకున్న పుణ్యపాపాలే కారణం. మనం పుణ్యం చేసుకుంటే ఈరోజు సుఖంగా ఉంటాం, మనం పాపాలు చేసుకుంటే దుఃఖాలను అనుభవిస్తూ ఉంటాం. అలా మనం ఏ పుణ్యం చేసినా పాపం చేసినా దాన్ని అనుభవించేది మనమే తప్ప ఇంకొకరు కాదు. ఎంత ధర్మాచరణ చేస్తే మనం అంత సుఖంగా ఉంటాము, ఎంత అధర్మ మార్గంలో వెళ్తే అంత కష్టపడుతూ ఉంటాం. దీనికి మనం శాస్త్రంలో ఎన్నో ఉదాహరణలు, పురాణ గాథలు మనం వింటూనే ఉంటాం. అయినంత వరకు ప్రతి ఒక్కరూ కూడా ధర్మ మార్గాన్ని ఆచరించాలి. ధర్మ మార్గం అంటే ఏంటి? ముక్కు పట్టుకొని కూర్చోవడమా? కాదు. అది ఒక ధర్మ మార్గము అని అంటే మన పెద్దలు మనకు ఏదైతే మార్గాన్ని నిర్దేశించారో, మన ఋషులు, మన మునులు, మన శాస్త్రకారులు ఏదైతే మనకు ఒక మార్గాన్ని నిర్దేశించి ఈ మార్గంలో పయనిస్తే నువ్వు సుఖంగా ఉంటావు అనే ఒక మార్గాన్ని నిర్దేశించారో ఆ మార్గంలో వెళితే మనం సుఖంగా ఉంటాం. ఆ మార్గం తప్పితే ఖచ్చితంగా దుఃఖాలని అనుభవిస్తాం.